హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ. వారం రోజుల క్రితం సంచలనంగా మారిన మియాపూర్ బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఆ బాలికే తండ్రి నిందితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక అనుమానాస్పద మృతి కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 4 బృందాలుగా పనిచేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. బాలిక వసంత హత్య కేసులో ఆమె తండ్రి బానోత్ నరేష్ నిందితుడని పోలీసులు నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, వారం రోజుల క్రితం తమ కూతురి కనిపించడం లేదని నరేష్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో బాలిక తండ్రిపై అనుమానంతో విచారణను ఆ కోణంలో చేపట్టారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక తండ్రి నరేష్ ఫోన్ వీడియోలు చూడటం, మద్యానికి బానిసై తన కోరిక తీర్చాలని బాలికపై ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానంటూ బాలిక గట్టిగా అరవడంతో కోపంతో బాలికను హతమార్చాడు నరేష్. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి బాలిక జుట్టు పట్టుకొని గట్టిగా నేలకేసి కొట్టాడు. దాంతో బాలిక ప్రాణాలు వదిలింది. కూతుర్ని చంపేసి నిర్మానుష్య ప్రాంతం నుంచి నరేష్ బయటికి రావడం, మళ్లీ వెళ్లడం, ఇలా అంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. బాలికను తీసుకెళ్లిన 11 నిమిషాల్లోనే నరేష్ ఆ పొదల్లోంచి బయటకు వచ్చాడు. ఆ తక్కువ టైంలోనే బాలిక ప్రాణాలు తీశాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసుకునేందుకు హత్య చేసిన ప్రాంతానికి వెళ్లి మళ్లీ చూసి వచ్చాడు. ఇలా వరుసగా 3 రోజులు అక్కడికి వెళ్లి బాలిక మృతదేహాన్ని చూసి వచ్చాడు. హత్య చేసిన రోజునే తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు తన భార్యతో కలిసి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. కూతుర్ని చంపి వారం రోజులుగా తప్పు ఒప్పుకోకుండా నటిస్తున్నాడు నరేష్. అతని తీరుపై అనుమానంతో పోలీసులు విచారణ జరిపి కేసును ఓ కొలిక్కి తెచ్చారు. తండ్రి నరేష్ బాలికను హత్య చేశాడంటూ అతన్ని నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు. కాగా నరేష్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా మరిపెడం మండలం ఎల్లంపేట్ గ్రామంలోని లక్ష్మణ్ తండా జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వలస వచ్చారు. అయితే వాళ్ళు హైదరాబాద్ వచ్చి కేవలం 15 రోజులు మాత్రమే అవుతుంది. ఇంతలోనే ఇంత దారుణం చేశాడు నరేష్. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.